మనుషుల్లాగా మనం ఆలోచించకపోతే చివరికి ఆటవికులు కూడా ఆటవిక న్యాయం ఆశిస్తారు, ఎదుటి వాళ్ళని బ్రతకనిస్తారు. కానీ అడవుల్లో జంతువుల్లాగా ఒక పులి తన పరిధిలో ఇంకో పులిని బతకనివ్వదు, ఒక సింహం తన పరిధిలో ఇంకో సింహాన్ని బతకనివ్వదు. అట్లాగా తయారవుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో, అటు పల్నాడులో, రాయలసీమలో. ఒకళ్ళు అధికారంలోకి వస్తే ఇంకొకళ్ళు ఊర్లో వదిలిపోవాలి, ఇంకొకళ్ళు అధికారంలోకి వస్తే ఇంకొకళ్ళు ఊర్లో వదిలిపోవాలి. వాళ్ళ భూములన్నీ నిరుపయోగంగా ఉంటాయి, అక్కడే పడి ఉంటాయి. దశాబ్దాల తరబడి తలెత్తుతున్న ఈ దరిద్రాన్ని పరిష్కరించకపోగా పత్రికలు గొప్పగా రాసుకుంటూ ప్రత్యర్థుల మీద మాత్రమే రాసుకొస్తారు. ఈనాడు జ్యోతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాసుకొచ్చేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బాధ్యత. ఇప్పుడు సాక్షి రాసుకొస్తుంది వైసీపీ బాధితులకు సంబంధించి. కానీ అసలు ఒక మనిషి తన ఊళ్ళో ఎందుకు బతకూడదు? ఒక మనిషి తన పొలం ఎందుకు పండించుకోకూడదు? ఒక మనిషి తన ఊళ్ళో ఎందుకు బ్రతకడానికి అవకాశం లేదు, జీవించే స్వేచ్ఛ లేదు? ఎదుటిగా ఉండేటటువంటి పార్టీ వాడు డిసైడ్ చేయాలా? పోలీసులు చేష్టలుడికి చూస్తారా? ప్రభుత్వాలు నిద్రపోతాయా? తాజాగా కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి అంశంలో బొమ్మిరెడ్డిపల్లెలో 37 మందిని ఊరి నుంచి వైసీపీ కుటుంబాన్ని తరిమేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తే, కోర్టు వాళ్ళందరినీ వెనక్కి తీసుకురమ్మంటే వాళ్ళందరినీ ఊళ్ళోకి తీసుకెళ్తే, సచివాలయంలో పంచాయతీ చేస్తుండగా వాళ్ళకి ఇంటికి పంపిస్తుండగానే వాళ్ళ మీద దాడులు చేస్తే, రాళ్ల దాడి చేస్తే, చివరికి ఇద్దరిని కూర్చోబెట్టి పోలీసులు పంచాయతీ చేసి 27 మంది ఊళ్ళోకి వెళ్ళేటట్టు, 10 మంది ఊరు వదిలేటట్టు డెసిషన్ తీసుకున్నారట. అసలు ఎవరు వీళ్ళంతా? పోలీసులు ఎవడన్నా ఊళ్ళో బతకనీయను అంటే ఆని తీసుకెళ్ళి బొక్కలో దొయ్యాలి కదా. బ్రతకనీయనడానికి నీకెక్కడది హక్కు అని అడగాలి కదా. దశాబ్దాల తరబడి జరుగుతున్న ఈ ఆటవికపరమైనటువంటి వ్యవహారాల్ని మీడియా నిష్పాక్షికంగా రాయాలి కదా. నేను ఇదివరకు అదే రాశా, అదే మాట్లాడా, ఇవాళ అదే మాట్లాడుతున్నా. వ్యక్తి స్వేచ్ఛ కాదు, వ్యక్తి మీదన కాఠిన్యం కూడా కాదు, రాక్షసత్వం ప్రదర్శించేటటువంటి విధంగా పల్లెలు తయారైతే, ఆ పల్లెలు నాశనం అవుతుంటే, ఆ పల్లెల్లో ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి? వాళ్ళ బ్రతుకులు ఎక్కడికి పోతాయి? ఇది ఆలోచించాల్సిన సందర్భం.